కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మార్చి 21న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ నాగి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్కి 2 గురించి మాట్లాడుతూ ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. K2కి వెళ్దాం, దానికి ఇంకా టైం ఉంది, త్వరలోనే ఫిగర్ అవుట్ చేస్తాం, ఒక డేట్ అనుకుంటున్నాం, కానీ పరిస్థితులను బట్టి అది మారొచ్చు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఈ ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందనే దానిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ, ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో ఆయన పాత్రను ఎక్కువసేపు చూపిస్తాం. పార్ట్ 1లో మహాభారతం నేపథ్యాన్ని సెటప్ చేసుకుని సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుంది, అశ్వత్థామ పాత్ర ఏంటి అనేది చూపిస్తూ ఇక్కడి వరకు వచ్చాం. అదంతా అయిపోయింది. పార్ట్ 2లో భైరవ కర్ణ యాంగిల్ మిగిలి ఉంటుంది, కాబట్టి సెకండ్ పార్ట్లో ఫుల్ అదే ఉంటుంది. కల్కి చేస్తున్నప్పుడు మధ్యలో దొరికిన టైంలో జాతిరత్నాలు చేసుకున్నాను. కల్కి 2కి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది, సో మళ్ళీ టైం దొరికితే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను అని అన్నాడు. ఇటీవల నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తామని, జూన్లో ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని చెప్పారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం అసలు ఎప్పుడు షూట్కి వెళ్లేది చెప్పే అవకాశమే లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మధ్యలో జాతిరత్నాలు కూడా చేసుకుంటానని చెప్తున్నాడు. చూస్తుంటే కల్కి పార్ట్ 2 ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కల్కి 2898 AD సినిమాలో భైరవ కర్ణ వంటి 2 పాత్రల్లో కనిపించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, శోభన, అన్నాబెన్, పశుపతి, బ్రహ్మానందం ఇతర పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ స్పెషల్ రోల్స్ చేయగా, ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.